మనం ఎంచుకునే కాజ్‌లో న్యాయం ఉంటే, నిజాయితీ ఉంటే, ఎవరి ముందు భయపడనక్కర్లేదు అని సహజంగా మనం వింటూ ఉంటాం. అవి అటువంటి ప్రయత్నాలు కూడా అంటే అలాంటి కేసులు చాలా కనిపిస్తూ ఉంటాయి. నిజంగానే మనది జెన్యూన్ కాజ్ అయితే, నిజంగానే ఒక మంచి కాజ్ కోసం ఫైట్ చేస్తున్నాం. అంటే ఆ ఫలితాలు కూడా వస్తాయి. అంటే రిజల్ట్ కూడా బానే వస్తుందని చెప్పడానికి ఒక లివింగ్ ఎగ్జాంపుల్ ఒకటి జరిగింది. యూపీలోని, ఉత్తరప్రదేశ్‌లోని లఖీంపూర్ అనే జిల్లాలో జరిగింది. కలెక్టర్ ఆఫీస్‌లో జరిగింది. ఒక చిన్న కుర్రోడు ఎంత 13 ఏళ్ల కుర్రోడు. ఎనిమిదో తరగతి ఏదో చదువుతున్నాడు. ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్‌తో పాటుగా అక్కడ ఉన్నటువంటి జిల్లా స్థాయి అధికారులందరికి కూడా పోలీసులతో సహా అందరికి షాక్ ఇచ్చాడు. అతను చాలా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ విధంగా మేము చాలా నిరుపేద కుటుంబం. ఇట్లా ఈ విధంగా మేము సో అండ్ సో ఇలా మా మదరు, మా ఫాదర్ ఈ విధంగా వర్క్ చేస్తారు. మీరు మేమొచ్చేసరికి అధికారులు మా ఇంటికి తాళం వేశారు. ఏదో మేము చాలా పేదవాళ్ళం. మేము మా మదర్ వంట చేసుకొని బతుకుతారు. అటువంటి పరిస్థితుల్లో మేము బతుకుతుంటే మీరు మా ఇంటికి తాళం వేసిపోయారు అధికారులెవరో. దాని సంగతేంటి? ఆ సమస్యను పరిష్కరించాలనేది అతని రీజను ఆ బాలుడిది. 13 ఏళ్ల బాలుడు. అతని పేరు అమితాబ్ గుప్తా. సో, అతను చేసిన కలెక్టర్ ఆఫీస్‌కెళ్ళి అతను చేసిందేదో ఒకసారి చూద్దాం. స్టెప్ బై స్టెప్ చెప్పి మనం దాన్ని వివరిద్దాం. आगे सीधा भाइयों से पूरा हुआ आपस में दो कमरे में हम जैसे और है भाई राजेश यहाँ अकेले आया है ठीक है एक बार जाके देखिए घर का झगड़ा है उनकी ताई ఇక్కడ డైలాగ్ వేసాడు, పని చేశాడు. చేస్తాం సార్ అంటే అదే ఆ తాళంని ఇంటికేసిన తాళాన్ని తీయించేలా చేయండి అనేదో అన్నాడు ఆయన. వీళ్ళే పోలీసులు ఏమన్నారంటే సరే చేస్తాము అనేదో అన్నారు. చేయటం కాదు, నా కళ్ళ ముందు ఓపెన్ చేయండి, తాళం మీరే ఓపెన్ చేయండి అని అంటున్నాడు. అనగానే మాత్రం అందరు నవ్వుతున్నారు. టోపీ పెట్టుకొని రోడ్డు మీదకి వచ్చి హడావిడి చేస్తూ ఉంటారు. మలాంటి చిన్న సమస్యలు మీకేం పడతాయి? अमिताभ गुप्ता एक काम करो, ये सब चीजें किनारे रखो, अब इससे ध्यान देकर पढ़ने के लिए आपके सैलरी में को पढ़ा तो देख उसमें एक रुपये की 70 रुपये की उम्र में सब्जी लाती 50 रुपये की सब्जी क्या होता है? सब्जी ले आती है या बेचती है? लाती है आप 50 रुपये क्या होता है? వాళ్ళ అమ్మగారి ప్రస్తావన తీసుకొచ్చాడు ఆ బాలుడు. ఇట్లా ఈ విధంగా మేము కూరగాయలు తెచ్చుకోవాలి. ఒక 50 రూపాయలు అవుతాయి మా కూరగాయలు అని అంటే అతనేమంటాడు, మీరు కొంటారా లేదంటే తీసుకొస్తారా ఏదో అడుగుతున్నాడు. కలెక్టర్ ఏదో అన్నాడు. దానికి లేదు, మేము మా మదర్ వెళ్ళి తీసుకొస్తారు, దాన్ని వండి మేము పంచాలి ఏదో చెప్తున్నారు. जी सर, खाने की तो तंगाई पड़ी हमारे अभी नहीं तुम्हारी नहीं अकेले आया और आप लोग को क्या कमीशन दे दो बस अभी नहीं तुम्हारी नहीं अकेले आया और आप लोग को क्या कमीशन दे दो बस ఇంకేముంది, మీరు ఊరికి వెళ్తున్నారో వెళ్ళి మీరు జస్ట్ కమిషన్ ఇస్తే మీకు సరిపోద్ది అన్నిటికీ అని లంచాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అంటే పోలీసులు తీరే విధంగా ఉంటుంది, మీరు జస్ట్ వెళ్ళి ఏదైనా కమిషన్ ఇస్తే ఏదైనా పని చేసుకుంటూ పోతారు, మీరు మాలాంటి పేదల సమస్యలు ఎలాంటివి పట్టించుకోరు కదా అని అని చెప్తున్నాడు బాలుడు. అక్కడ బాగా అందరు నవ్వారు. మళ్ళీ అక్కడ ఉన్న ఆఫీస్లో ఉన్న వాళ్ళు అందరూ నవ్వారు. కలెక్టర్, సబ్ కలెక్టర్, పోలీసులు అందరూ నవ్వారు ఆడేసిన పంచికి, బుడ్డోడేసిన పంచికి. अभी तुम्हारा काम है केवल पढ़ना, कोई परेशानी है तब भी उसको दिमाग से निकालना। पढ़ाई तो फ्री है और आगे कॉपी किताब ये सब फ्री है तो नहीं। 9 के बाद दीदी का मैं पढ़ रही हूँ। हाँ, 9 के बाद तुम्हारी मम्मी काम करती है ना,
उससे होगा। 3000 में सर आपका होता क्या? आप किताब लें क्या करें? चलो हम दोबारा में दिखवाते हैं आपको। चलो चलो अभी चलो। సింపుల్గా చెప్పాలంటే మా పరిస్థితి మాది చాలా పూర్ ఫ్యామిలీ. మేమేదో చిన్న చిన్న పనులు చేసుకుని బతుకుతూ ఉంటాం. మీరేదో రోడ్డుకి అడ్డం వచ్చిందనో ఏదో ఉంది అడ్డం అని చెప్పి అధికారులు వచ్చి తాళం వేసిపోయారు. ఇప్పుడు ఎట్లా మేము ఆ తాళం వెంటనే తీసేయండి లేకపోతే సరిగా ఉండదని చెప్పేసి చాలా స్ట్రైట్గా కలెక్టర్కే షాక్ ఇచ్చాడు. 13 ఏళ్ల కుర్రాడు అమితాబ్ గుప్తా ఫ్రమ్ లఖింపూర్, యూపీలో ఉన్నటువంటి లఖింపూర్ జిల్లాలో కలెక్టర్ ఆఫీస్లో జరిగింది ఇదంతా. సిస్టర్ చదువుకు కూడా ఇబ్బంది అవుతుంది, ఆమె చదువుకోవాలి కదా, మీరు విధంగా మీ అధికారులు ఏం చెప్పి పెట్టకుండా పోతే ఎలాగా, మీకు ఏదైనా డబ్బులు ఇస్తే మీకేం పనులు మీరు ఎవరికైనా వేరే వాళ్ళకి చేస్తూ ఉంటారు పనులు, మీకు కమిషన్ ఇస్తే చాలు మీ వ్యవహారం అంతే ఉంటుంది పోలీసుల వ్యవహారం అని చాలా అంటే చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా బోల్డ్గా అడిగాడు, బోల్డ్గా చెప్పాడు. ఇదే ప్రస్తుతం వైరల్ అవుతుంది. 13 ఏళ్ల కుర్రాడు ఓ కలెక్టర్కి ఇతర సబ్ కలెక్టర్కి పోలీసులు ఉన్నతాధికారులు అందరికీ కూడా షాక్ ఇచ్చాడు అనేది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే మీరు మనం ఆ వీడియోలో గమనిస్తే ఆ కుర్రోడు మిగతా వాళ్ళందరూ నవ్వుతున్నారు కానీ ఆ కుర్రోడు మాత్రం కనీసం చిన్న స్మైల్ ఫేస్ కూడా ఇవ్వలేదు. అది ఆ కుర్రోడ్లో గొప్పతనం. ఎందుకంటే అతను అంత జెన్యున్గా అతని ఇబ్బందిని చెప్పడానికి వచ్చాడు, కసితో వచ్చి చెప్పడానికి వచ్చాడు. మీరు చేసిన మీ అధికారులు చేసిన నిర్వాహకం వల్ల నాకు ఇబ్బంది అవుతుంది, ఇంత ఇబ్బంది పడుతున్నాం, మా ఫ్యామిలీ మొత్తం కూడా ఇబ్బంది పడుతుంది, మీరు మర్యాదకు వెళ్ళి ఇప్పుడు నాకు మా ఇంటికి వేసిన తాళనేది ఓపెన్ చేయాల్సిందే, మా పనులు యథావిధిగా మేము చేసుకోవాలి కదా అని చెప్పి చాలా బాగా అంటే బాగా అడిగాడు. అందుకే వీళ్ళందరూ చుట్టూ వాళ్ళందరూ కూడా మేబీ ఆ పిల్లాడు వయసు తక్కువ కానీ అడిగే విధానం నచ్చటం వల్ల లేదంటే నిలదీయటం వల్ల ప్రశ్నించడం వల్ల ఏంటంటే అందరూ ఆ కుర్రోడ్ని చూసి ఆ కుర్రోడి మాటలకు నవ్వుతున్నారు. కానీ ఆ బుడ్డని మనం అబ్జర్వ్ చేస్తే ఎక్కడా కూడా చిన్న ఆల్మోస్ట్ 3.5 నిమిషాల ఈ ఫుటేజ్లో ఎక్కడా కూడా ఇంత స్మైల్ ఫేస్ కూడా పెట్టలేదు. అతని కాజ్ ఏదైతే ఉందో అతని ఏ సమస్య కోసం వచ్చాడో ఆ సమస్య గురించే క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కూడా కలెక్టర్ కావచ్చు ఇతరులందరూ కూడా చాలా ఇంప్రెస్ అయ్యారు. అంటే వాళ్ళు అడిగే ప్రశ్నకి కలెక్టర్ ఆన్సర్ చేస్తున్నాడు, మధ్య మధ్యలో అతను అడగాల్సిన క్వశ్చన్ అడుగుతున్నాడు. మళ్ళీ కలెక్టర్ ఆపే ప్రయత్నం చేసినా సరే సరే సార్ జీ అని చెప్తూ గౌరవం అంటే కలెక్టర్కి గౌరవిస్తున్నాయి. కలెక్టర్కి అంటే 13 ఏళ్ల కుర్రోడికి నిజంగానికి అంటే 8వ తరగతి చదువుతున్నాడు, కలెక్టర్కి ఇంత రెస్పెక్ట్ ఇవ్వాలి అని కూడా చాలామందికి ఉండదు. అంటే ఆ ఏజ్కి దానికి కలెక్టర్ అంటే డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేటు మొత్తం జిల్లా పరిపాలనా యంత్రాంగం మొత్తం కూడా ఆయన చేతిలోనే ఉంటుంది. ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాలు మొత్తం కూడా జిల్లా అధికారిగా మొత్తం ఇంప్లిమెంట్ చేస్తారు. ఆయన అంత నాలెడ్జ్ ఉండదు, అంత ఉండదు. కానీ చాలా స్పష్టంగా ఆయనకి కలెక్టర్కి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తూనే తాను చెప్పాల్సిన ప్రతి అంశాన్ని కూడా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ ముఖం పైలేలా చెప్పాడు. పోలీసులకి అట్లానే ఆ కలెక్టర్కి, సబ్ కలెక్టర్కి, ఇతర ఉన్నతాధికారులు అందరూ కూడా చాలా అంటే చాలా బోల్డ్గా చెప్పాడు. అందుకే ఈ కుర్రోడు అమితాబ్ గుప్తా అనే వ్యక్తి అనే 13 ఏళ్ల కుర్రోడు హైలైట్గా మారాడు. చాలా అంటే ఈవెన్ కలెక్టర్ కూడా ఇంప్రెస్ అయ్యాడు. అతను చెప్పే మాటలకి ఇంప్రెస్ అయ్యి చాలా కాన్షియస్గా వింటున్నాడు. అసలు ఏంటి ఆడి మాటలోనే అర్థమవుతుంది, పిల్లాడి మాటలోనే అర్థమవుతుంది ఆ కాజ్కి ఎంత వాల్యూ ఉంది, ఆ సమస్యకి ఎంత జెన్యునిటీ ఉందని కలెక్టరు రికలెక్ట్ చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఆయన వింటూనే దాన్ని ఆ సమస్య పైన ఫోకస్ పెట్టినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సో ఎందుకు ఇది చెప్పారంటే ఇది ఒక ఇన్స్పిరేషన్ టైప్ మాట చెప్పాలంటే ఒక చిన్నపిల్లలకి ఎవరైతే యంగ్స్టర్స్ ఎదుగుతున్నారో వాళ్ళకు కూడా ఇటువంటి వ్యక్తి అంటే ఇటువంటి పిల్లవాడి యొక్క వైఖరి కనుక తెలుసుకుంటే వాళ్ళు కూడా కొంత రియలైజ్ అవుతారు. మనం ఒక సమస్య మనకు వస్తే మనమే పోరాటం చేయాలి, మనమే ఫైట్ చేసుకుంటే పరిష్కారం వస్తుంది. ఆ విషయంలో మన సమస్య కనుక నిజమైనది జెన్యూన్ది అయితే ఎటువంటి దాంట్లో లొసుకులు లేకుండా ఉన్నట్లయితే కలెక్టర్ని కాదు సీఎం వరకైనా వెళ్ళొచ్చు, సీఎం వరకైనా స్ట్రైట్గా మాట్లాడవచ్చు అని చెప్పడానికి అమితాబ్ గుప్తా అనే 13 ఏళ్ల కుర్రాడు యూపీకి చెందినటువంటి లఖింపూర్లో ఉన్నటువంటి ఒక చిన్న అదే జిల్లా లఖింపూర్ జిల్లా అక్కడెక్కడో చిన్న పల్లెటూరు ఆ పరిధిలో ఉన్నటువంటి గ్రామాలు. సో ఒక్క రోజులోనే మొత్తం దేశవ్యాప్తంగా ఫేమస్ అయిపోయాడు. చాలామంది అంటే ఈ వీడియోని చాలామంది చూశారు, పెద్ద స్థాయిలో చూశారు. అసలు ఏంటి ఆ కుర్రోడి అంత షాక్ ఇచ్చింది ఏంటి అని తెలుసుకోవడం కోసం బాగా వెతికారు. ఆ కుర్రోడి యొక్క డేర్ని అని కూడా అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. నిజంగా పిల్లలు ఇలానే ఉండాలి, ఇలా ఉంటేనే కెరీర్లో ఎదుగుతారు, ఫోకస్డ్గా ఉండగలుగుతారు, ధైర్యంగా ఉండాలి ఎప్పుడు అనేది జనరల్గా పిల్లలు అనగానే కొంత అధైర్యపడుతూ ఉంటారు పెద్దవాళ్ళని చూసి, లేదంటేనేమో అమ్మ వాళ్ళు ఏమైనా అంటారేమో కొడతారేమో అని భయపడుతుంటారు. ఈ కుర్రాడికి అటువంటిది ఏం లేదు. అక్కడ ఎస్పీలు ఉన్నారు, కలెక్టర్ ఉన్నాడు, సబ్ కలెక్టర్ ఉన్నాడు, ఇంకా ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు, జిల్లా మండల స్థాయి అధికారులు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఎవరిని లెక్క చేయలేదు. స్ట్రైట్గా వచ్చాడు, తన కలెక్టర్ని కలిసాడు డైరెక్ట్గా. మాట్లాడే విధానం డేర్గా ముందు పెట్టడం కావచ్చు, సమస్యను ముందు పెట్టడం కావచ్చు, ఇవన్నీ కూడా ఇంప్రెస్ అయ్యి పూర్తి స్థాయిలో విని
ఇమీడియట్గా ఫస్ట్ ఏమో లైట్గా ఇదేదో చూడండి అన్నట్టుగా చెప్పాడు, మామూలుగా జనరల్గా అధికారులు చెప్పేలాగా చెప్పాడు. కానీ ఈ కుర్రోడు వర్షన్ మొత్తం విన్న తర్వాత ఇమీడియట్గా జిల్లా పోలీసు అధికారులకి డైరెక్ట్గా ఈ సమస్యను ఇమీడియట్గా పరీక్షించండి, ఆ పిల్లాడిది ఇంటికి ఏదో తాళం వేశారంటే వెంటనే తీసేయండి అని చెప్పాడు. సో అంత ఎఫెక్ట్ఫుల్గా మన కాజ్ అంత జెన్యున్గా మన సమస్య అంత మన సమస్యలో అంత హానెస్టీ ఉంటే ఖచ్చితంగా అది వర్కౌట్ అవుతుంది, రిజల్ట్ కూడా వస్తుంది.